హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ డే మన హోటల్ దగ్గర నుంచి మన క్లయింట్స్ని పికప్ చేసుకున్నాము. వెంటనే వాచ్ మార్కెట్ తీసుకెళ్ళాము. వాచ్ మార్కెట్లో అద్భుతంగా వాళ్ళు బార్గెనింగ్ చేసి మరీ పర్చేజ్ చేశారనమాట. చాలా డిఫరెంట్ మోడల్స్ అనిపించినాయి క్లయింట్స్కి. చాలా పెద్దది కూడా అండి మార్కెట్. సో అక్కడ కొన్ని న్యూ ఇయర్కి సంబంధించి రిలేటెడ్ కూడా కొన్ని పెడితే అది కూడా ఫొటోస్ తీసాం, బాగున్నాయి. అండ్ లేడీస్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. తర్వాత క్లయింట్ బార్గెనింగ్ ఎలా చేయాలంటే మనం నేర్పించాము. సో బార్గెయిన్ చేసి కొంతమంది ఫ్యామిలీస్కి పర్చేజ్ చేసుకున్నామట. ఆ తర్వాత వెంటనే పక్కనే ఒక బట్టలది హోల్సేల్ మార్కెట్ ఉంటుంది, కిన్బో మార్కెట్. సో అక్కడ తీసుకెళ్ళి బట్టలు అవన్నీ కిందకి వెళ్ళి బట్టలు అవన్నీ పర్చేజ్ చేసి మొత్తము ఇంకా అంటే వాళ్ళకి కొన్ని కావాల్సిన బట్టలు అవన్నీ కొన్నారు. హోల్సేల్ కూడా అడిగాము, చాలా ప్రైస్ అనిపించింది. దీనికి సపరేట్ మార్కెట్ ఉంటుంది అనమాట. ఇంకా మధ్యాహ్నం అయిందని చెప్పేసి బయటకు వచ్చేసి లంచ్ చేయాలి కదా అని చెప్పేసి మటన్ చీకులు, ఎగ్ పఫ్లు అవన్నీ మంచిగా ఆకలి మీద ఉండి తినేసామన్నమాట. ఆ తర్వాత అందరికీ తలా ఒక మటన్ చీకులు కొన్నాము. వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారు, ఇదే బాగుంది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి రోడ్డు మీద వాడు ఎవడో చైనీస్ వాడు పత్తాలు ఆడుతూ ఉన్నాడు అనమాట. అది జస్ట్ వింతగా అనిపించింది, మరీ మెయిన్ రోడ్డు మీద ఇట్లా ఆడుతున్నారు ఇంద్రబాబు అని. తర్వాత వర్షం దంచి కొట్టిందండి, మామూలుగా దంచి కొట్టలేదు. ఇంకా తర్వాత టైం దొరికిందని చెప్పేసి వన్ లింక్ మాల్కి తీసుకెళ్ళాను. ఇక్కడ ఏంటంటే మీకు టాయ్సు, గర్ల్స్ యాక్సరీసు అండ్ జ్యువెలరీ, గిఫ్ట్ ఐటమ్స్, హోమ్ డెకర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ హోల్సేల్గా దొరుకుతాయి అనమాట. సో ఈ మాల్కి కూడా తీసుకొచ్చాము. క్లయింట్స్ చాలా పర్చేజ్ చేశారు, ఒకటి రెండు కాదండి. బ్యాగులు మొయ్యలేనన్నీ కొన్నారు, డ్రోన్స్ కొన్నారు, కొన్ని చాలా ఐటమ్స్ ఉన్నాయి ఈ మాల్లో. మీకు అన్నీ దొరుకుతాయి అనమాట. సో తర్వాత అయిపోయినాక ఇంకా టైం ఉందంటే ఇంకా ఓపిక లేదంటే నేనే వాళ్ళని బీజింగ్ లూకి తీసుకెళ్ళాను. సో బీజింగ్ లూలో ఏంటంటే బుద్ధుడిది విగ్రహాలు అవన్నీ ఉంటాయి అనమాట, చాలా బాగుంటుంది. అసలు మీరు గాంజో వస్తే ఇది మిస్ అవ్వద్దండి. నేను కూడా పనిలో పనిగా ఇంక దేవుడికి ఒక దండం పెట్టుకున్నాను హ్యాపీగా. నెక్స్ట్ బయటకు వచ్చాము, మళ్ళీ అవన్నీ రోడ్లు అవన్నీ చాలా లైటింగ్ అద్భుతంగా ఉందన్నమాట. ఎందుకంటే న్యూ ఇయర్ ఇప్పుడే కాబట్టి చాలా బాగుంది. సో అవన్నీ అయిపోయినాయి అంటే బాగా ఎంజాయ్ చేసి ఇంకా అలసిపోయారు పాపం. అలసిపోయినాక ఇంక ఇంటికి వచ్చాము. ఇంటికి రాగానే మనం ఐదుగురే కదా అని చెప్పేసి మన హోమ్లోనే సో చపాతీ, రసం అండ్ వైట్ రైస్, చికెన్ కర్రీ చేయించాను. సో మాకు చైనీస్ కుక్ ఉంది, ఆమె వండుద్ది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వే టు చైనా బీజ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.